ఆ సృష్టికర్త దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. జూన్ 1 రోజు ఇప్పుడే ఒక వీడియో రికార్డ్ చేసిన ఉప్పల్ ఎలివేటెడ్ కాదార్ సంబంధించి మీరు చూసిండొచ్చు. ఇప్పుడు ఇటు మనం ఈ రాచకొండ కమిషనరేట్ ఉంది, మరి దాని పేరు తర్వాత ఏమైనా మారుస్తారా లేదా తెలియదు, ఎందుకంటే జిహెచ్ఎంసీ పెద్దగా అయిపోయింది. దాన్ని త్రీ పార్ట్స్ గా డివైడ్ చేసినారు, మీ అందరికీ తెలిసిందే. ఈ రాచకొండ కమిషనరేట్ గురించి వీడియో చేద్దాం అనిపిస్తుంది. ఇటు లోపలికి వెళ్ళిపోతే షార్ట్ కట్ ఉంటుంది, ఆ పర్వతాపూర్ ఆ పిర్జాది కూడా వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళందరికీ తెలుసు. ఆపోజిట్ లో ఉంది సిపిఆర్ఐ, ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 147వ పిల్లర్. ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ రోడ్డు లోపలికి వెళ్ళాలి, ఇది ఒక షార్ట్ కట్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ రోడ్ అయితే, గ్రీనరీ కూడా చాలా బాగుంటది, అంతా ఫారెస్ట్ ఏరియా లెఫ్ట్ సైడ్ అంతా. అండ్ లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. నిన్నడ వరకు చాలా ఎక్స్ట్రీమ్ ఖుషీలో ఉన్నా నేను, ఎందుకంటే లడాక్ పోయినా, ప్యాంగాంగ్ లేక్ పోయినా, 16,000 ఫీట్, 17,000 ఫీట్, 18,000 ఫీట్ హైట్ కూడా టచ్ చేసి వచ్చినాము. ఎంత ఖుషీగా ఉన్నా, ఇంత లైఫ్ ఇట్లా గ్రాఫ్ ఎంత పైకి లేపుతారో దేవుడు, మరి కొన్నిసార్లు ఎందుకు కొన్ని అలౌ చేస్తాడో తెలియదు, ఆయన అనంత జ్ఞాని. ధన్మన్ కింది పడ్డది గ్రాఫ్. June 1 మార్నింగ్ 8-8:30కి ఈ రోజే ఇంటికి అదే సైదాబాద్ మా అత్తగారి ఇంటికి బోడుప్పల్కి వద్దామా, వీడియోలు తీద్దాం ఉప్పల్ ఏరియాలో అని బయలుదేరుతున్నా. నాకు ఫోన్ వచ్చింది, మా అమ్మ బాధతో ఫోన్ మాట్లాడుతుంది. ఏంటిదమ్మా అంటే, మా మెలేకు ఇక లేడు అనే వార్త చెప్పింది. మా మెలేక్ అంటే ఎవరో కాదు, మేము పెంచుకున్న పెట్టు, మా డాగు. వాడి సొంత తమ్ముళ్ళ మేము ట్రీట్ చేసేది. ఇక్కడ ఏదో కొత్తగా రోడ్డు కూడా వేసినారు, ఒకసారి గలీలో కూడా పోదాము. ఇంత లోపలికి వచ్చి ఎక్కువ ఎవరు అప్డేట్స్ ఇయ్యరు, బట్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్లో మనం వెళ్ళి అప్డేట్స్ ఇస్తుంటాం, అది అందరికి తెలుసు. ఇదిగోండి ఇక్కడ కూడా సైడ్కి ఇంత రోడ్ వేసినారు. ఈ వెంచర్కి సంబంధించిన రోడ్లా ఏందా అనేది తెలియదు. ఇక్కడ రోడ్లు ఉన్నాయి కాబట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నా. అండ్ ఇంకో విషయంకి వస్తే, ఇక మావోడు ఇక లేడు అనమాట. మేము ఎంతో ఇష్టంతో పెంచుకున్నాం మెలేక్. 6 years, February 17కి, March, April, May, 6 years 3 months వాడు క్రాస్ బ్రీడ్. ఎంత బాధ అవుతుందంటే ఇక దాన్ని నేను వర్ణించలేను ఇప్పుడు, అంత బాధ అవుతుంది. ఇదంతా ఎక్కడికి ఉంది రూటు ఇదంతా తెలియదు, ఇదంతా వెంచర్ లెక్కనే ఉంది. బట్ ఇందులోకైనా మనం బయటకైతే వెళ్తున్నాం. దీనికి సంబంధించిన వెంచర్కి సంబంధించిన మీకు ఏమైనా డీటెయిల్స్ ఉంటే కమెంట్ చేయండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. రేపు ఏం జరుగుతుందని మనం ఊహించలేం. నిన్ననే నా కొడుకు 4 months పుట్టి ఎంతో ఖుషీలో కూడా ఉండే మేము. తెల్లారేసరికి ఇది అసలు నాకు బర్దాష్ కావట్లేదు ప్రాణం. ఇంత ఎండ కొడుతున్నా, అందుకే బయటకు వచ్చేసిన. నాకు బాధ అయితే ఇంట్లో ఉండలేను నేను. బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోవడమే నాకు అలవాటు. ఇప్పుడు ఎట్లుండాలో కూడా ఏమో అర్థమవుతలేదు. బట్ గో ఫార్వర్డ్ అంతే. మాకు తెలిసిందల్లా ఒకటే, కష్టమైన నష్టమైన, బాధ అయినా సంతోషమైన అన్ని దేవుడికి అప్పగించి ముందుకెళ్ళడమే మా తల్లిదండ్రులు నేర్పించింది. మేము అదే నేర్చుకున్నాం. ఎంత బాధ అవుతుంది. నేను ఎప్పుడు అనుకోలేదు ఇదే బైక్ పైన వాడిని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టేస్తానని. ఎన్నో ఊహించుకున్నా, వాడికి పెళ్లి చేయాలి, వాడిని పిల్లల్ని పుట్టిన తర్వాత వాడిని ఇంట్లో పెంచుకోవాలి, నా కొడుకుతోటి వాడిని ఆడిపియాలి అని. సో నేను ఫైనల్గా చెప్పాలనుకుంది, ఈ రోజే మనది. నీకు ఇష్టమైన వాళ్ళతో టైం గడుపు, నీకు ఇష్టమైన పెట్టుతోటి ఉండు. రేపు ఉంటా, రేపు చేస్తా అంటే రేపు ఏమవుతుందో తెలియదు. లైఫ్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ఎంత హైట్లు వేస్తామో అంత డౌన్ కూడా పడతాము. ఇదిగోండి రాచకొండ పోలీస్ కమిషనరేట్, తెలంగాణ స్టేట్. ఇదైతే ఇక్కడ దారి లేదు, మూసేసినారు. నేను నీతులు చెప్పే అంత గొప్పోని కాదు, మీకు సూక్తులు చెప్పే అంత పెద్దోని కాదు. బట్ నేను నేర్చుకుంది, నేను అనుభవిస్తుంది, మీకు చెప్పాలనుకున్నా చెప్పిన. ఎందుకంటే మీ దయ వల్ల కూడా నేను ఎంతో కొంత మంచిగా ఉన్నా, దేవుడి దయతో పాటు. ప్రతి వీడియోలో చెప్తుంటా. ఇదిగోండి ఇదే 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 రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన కమ్మాను. దేవుడి దయతో పాటు మీ దయ కూడా ఉంది కాబట్టి, మీకు కూడా కొన్ని మంచి విషయాలు చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. కొంచెం అటు లోపలికి పోదాం. ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ లేదు. ఇదిగోండి కడుతున్నారు, ఇది ఎంట్రీ. ఓకే, మనం అఫీషియల్గా ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి బహుశా ఎక్కడైనా పర్మిషన్ తీసుకోవాల్సింది ఉంటుందేమో. మనం ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి లోపలికి వెళ్ళి డీటెయిల్గా నేను చూపించలేకపోతున్నా, ఎందుకంటే చట్టాన్ని గౌరవించాలి. అదే బిల్డింగ్, మీకు బిల్డింగ్ అనిపించింది అనుకుంటున్నా. ఇంకొంచెం ముందుకు వెళ్తే కూడా ఇంకా డీటెయిల్గా బిల్డింగ్ కనబడే ప్రయత్నం
చేద్దాం, కనిపిస్తుంది యాక్చువల్లీ. మైండ్ ఏం పని చేయట్లే అసలు, కానీ బయటికి వెళ్ళినా ఇదిగోండి. ఇక్కడ నుంచి లాస్ట్ టైం మీకు చూపించిన, బట్ ఇదంతా కూడా బారికేడ్లు పెట్టేసినారు. ఇక్కడికి నుంచి వెళ్ళడానికి కూడా వీల్లేదు. చట్టాన్ని గౌరవించాలి మనం. చూద్దాం, మీకు ఎవరైనా హైయర్ అఫీషియల్స్ తెలిస్తే జర పర్మిషన్స్ ఏమన్నా ఇప్పించగలిగితే ఇప్పియండి. ఇదిగోండి, ఈ దీని వెనక అదే ఆ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అదే రాచకొండ కమిషనరేట్. ఇంకా ముందుకైతే ఏం వెళ్ళడం లేదు. ఇక్కడ నుంచి లాస్ట్ విజిబిలిటీ మనకి. ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది, భారీ బిల్డింగ్ అది యాక్చువల్. ఓకేనా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డేట్ టైం చూపిస్తాం మీకు. డైరెక్ట్ ఫ్లోలో స్టార్ట్ చేసిన 12:37 June 1st. Take care about your parents and loved ones and your pets too.